ఇసుక లేదు బాగలేదు, ఒక ఇసుక ఇచ్చింది బాగలేదు, ఉన్న ఇసుక ఆపారు దగ్గర. జగన్ ప్రభుత్వంలో 600 ఇసుక ఇస్తే ఆ ఇసుక కూడా 700 రూపాయలు ఇచ్చినా ఆ ఇసుక కూడా ఆపారు దగ్గర. పనులు లేక రోడ్డు మీద అల్లాడుతాను. ఇసుక ఎక్కడ దొరకట్లేదా లేదంటే అలా బ్లాక్లో అమ్ముకుంటున్నారు? బ్లాకులు అమ్మగా దిగుతున్నారు, లారీలు పెట్టి ట్రాక్టర్లతో అమ్మగా దిగుతున్నారు. ఎవడున్న ఇసుక ఆడుంది 700, అంతకుముందు 600 రూపాయలు ట్రిప్ ఇసుకి టన్ను 650 750 అమ్ముకున్నా ఆపారు దగ్గర బ్లాక్లో తోలుకుంటున్నారు. అంటే ఎటువంటి ధరల్లో అమ్ముకుంటున్నారంటే ఏం చెప్తారు? 700 రూపాయలు టన్ను అమ్ముతున్నారు, 700 రూపాయలు. అంతకుముందు 600 ఉంది. అయినా సరే అది ఆపారు దగ్గర బ్లాక్లో అమ్ముకొని తగ్గుతున్నారు. మాకు పనులు లేక మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు. అంటే కదా గత వైసీపీ ప్రభుత్వంలో మీకు పనులు బాగున్నాయంటారు అంటే ఇప్పుడు ప్రభుత్వం మంచిగా ఉంది దీని కాడ. అంటే ఆ ప్రభుత్వం ఏం చేయలేదు కదా అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. చేసేదే ఉంది ధనం, చేసేదే ఉంది. మారిపోయినప్పుడు చేసేదేవి లేదు. ఊరు గెలిస్తే వాళ్ళదే. ఆయన ఊరు వచ్చిన రాజ్యరాజ్యం వారు తిరుగుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 పథకాలు పెట్టారు కదా. సూపర్ 6 ఒకరు కూడా అమలు చేయాలి. 100 రూపాయల పథకాలు ఏం అమలు చేసింది ఆయన? ఒక పెన్షన్ ఒకటి చెప్తే ఏమన్నా అమలు చేసింది? మా అలాంటి వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నాయి. ఏమన్నా ఉంది మాకేమన్నా? అంటే అన్న క్యాంటీన్లు కూడా పెట్టాము అంటే అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తే మా అలాంటి వాళ్ళకి అన్న క్యాంటీన్ ఆడ పెట్టిండు. ఎన్ని నడిచిపోవాలంటే 20 రూపాయలు 30 రూపాయలు ఛార్జీ, 5 రూపాయలు భోజనం పెడతాం. ఎన్ని నడిచిపోయాలి, ఎంత దూరం బాగా మేము ఇప్పుడు ఇసుక కూడా లేకుండా ఉన్న ఇసుక ఆపారు. ఇసుక వెళ్తే బాగుంది. ఇసుక ఏది ఇసుక లేక రోడ్డు మీద చూడు ఎంతమంది ఉన్నారు. ఒక కెమెరా చూపింది ఎంతమంది ఉన్నారు జనాలు. అల్లాడుతున్నాం పనులు లేక. ఇబ్బందులుగా ఉన్నాయంటారా? ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు. ఎంతమంది రోడ్డు మీద ఎందుకుంటారు అసలు? ఇసుకుంటే ఇసుక లేక ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు. టైం 9:30 అవుతుంది. ఇంకొక గంట అయితే వారు దిక్కు లేదు, ఇంకా అన్నం కూడా లేదు. ఇంకా ఇసుక ఫ్రీ అన్నాడు, ఇసుక ఫ్రీ లేదు, ఏ గుడి లేదు. బాబుతో జాబ్ అన్నాడు, ఏదీ లేదు. ఏమంది మరి దారుణం. ఆ జగన్ ఉన్నప్పుడు బాగా ఉండేది. మేము మా బంగాళా చేసుకుంటాము. వీడు వచ్చినా పనులు లేవు. అంటే ఫ్రీగా ఇసుక ఇస్తాము, అందరికి పనులు కూడా లభిస్తాయి, అందరికీ దొరుకుతాయి అని చెప్పేసి కూడా చెప్పారు కదా. చెప్పారు, అది లేదు. ఇసుకుంటే మాకు పని అవును, ఇసుక లేదు, ఏ గుడ్డు లేదు. అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఇసుక అంతా కూడా బ్లాక్లో అమ్ముకున్నారు, దోచుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మొత్తం దోచుకుంది. అది తప్పు మాట సార్, అది తప్పు. ఈడు చేసింది తప్పు, చంద్రబాబు చేసింది తప్పు. అది లేదు, ఈడు చేసింది. బోడి పేసలు అన్నాడు, కిస్ట్లో ఇల్లు మునిగిపోలే అన్నాడు. కిస్ట్లో ఇల్లు ముడితే అప్పుడు కిస్ట్లో కట్టమంటానే బోడి పేసలు అన్నాడు. మేము ఎత్తమే డబ్బులు అన్నాడు బోడి పేసలు. అది తప్పు మాటలు, అన్ని అబద్ధం ఎన్నాలో పని చేయదు. వీడు వచ్చినాక చంద్రబాబు మరీ దారుణం అయిపో. అదేవిధంగా సూపర్ 6 పథకాలు కూడా పెట్టారు కదా, అవి ఏమన్నా అందుతున్నాయా మళ్ళీ ఇప్పటి వరకు? జగన్ ఇచ్చిన పథకాలు ఏమీ లేవు. అమ్మడు వేసాడు, 40 సంవత్సరాలకి డబ్బులు వేసాడు, అవన్నీ లేవట. ఓన్లీ పెన్షన్లు ఇస్తాడట. అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా తల్లికి వందనం అని ఒక పథకం పెట్టారు కదా. అదే జరిగిన అంతా మాయ. అదేమి జరగవు, చెయ్యవు, ఏమీ జరగవు. ఏదో పవన్ కళ్యాణ్ ఏదో పొత్తు ఉండే కానీ ఆ పొత్తు కూడా ఇడిపోతారు కొన్నాళ్ళకి. వీళ్ళు చేయలేరు, ఏది లేదు, ఏ పథకం చేయలేరు. ఆ జగన్ ఇచ్చిన పథకాలు చేయమని ఇది దమ్ము లేదు, ఇది చేయలేడు, చేయలేదు. ఇసుక ఫ్రీ అని చెప్పారు, దానికి 7.5 గంట తీసుకొచ్చుకుంటున్నారు. ప్లస్ అది కాకుండా మరి విడిగా తీసుకొచ్చుకోండి, మళ్ళీ దానికి కిరాయి. మాకు అంటూ లోడింగ్ ఏమీ లేదు. ఇసుక గురించి అయితే ఇది మ్యాటరు. అది ఇప్పుడు మళ్ళీ ఇసుక ప్రజెంట్ ఆపేశారు. రన్ అయితే బాగానే ఉంటుంది ఎవరికైనా వర్కర్లు. నేను వర్కర్ని ఏది లేక ఇది వచ్చాను నేను. గత ప్రభుత్వంలో నెంబర్ 1 అని చెప్పలేము, ఇది నెంబర్ 1 అనేది. ఇప్పుడు మేము పని చేసుకునేవాళ్ళం, ఎవరు వచ్చినా మాకు ఇదే ఉండదు. కాకపోతే సామాన్యుడు బతకాలి కాబట్టి తప్పదు. అది ఎవరు వచ్చినా ఎవరు చేసినా కానీ ఏదన్నా మాకు రూపాయి వచ్చిందంటే ఇంటికాడ పంపించుకొని ఏదో పని చేసుకుని ఏదో బతుకోవడం. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఖచ్చితంగా అంటే సూపర్ 6 పథకాలు అమలు చేస్తారు. అవునన్నా, బస్సు ఫ్రీ పెట్టారు కదా, మహిళలకి బస్సు ఫ్రీ పెట్టారు, ఇవన్నీ పెట్టారు మాకు. అసలు అమ్మ వందన కింద మాకు డైలీ వస్తుంది అన్న, ప్రతి నెల వస్తుంది. ఇంకా పథకాలు అమలే చేయలేదని చెప్పేసి అదే అన్న, ఎవరు మాట్లాడేది అదే కదా. ఇవన్నీ అమల్లో వచ్చినాయి కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం అన్న, చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకేమైనా క్వశ్చన్ ఏమైనా ఉందా? అంటే గత ప్రభుత్వంలో ఏం అందలేదంటారా? ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ అనేది ఎవరికైనా కావాల్సింది. ప్రజెంట్ పర్పస్ వేరు, ఫ్యూచర్ పర్పస్ వేరు. ప్రజెంట్గా ఇసుక పరిస్థితి ఏంటంటే దళారులు ఎక్కువైపోయాయి. ఇసుక అయితే ఫ్రీగా టన్నుకి 250-230 రూపాయలు ఇస్తున్నారు, బాగానే ఉంది. అది కూడా ఇసుక ఫ్రీయే, లోపల పోసినందుకు 230 రూపాయలు. పోతే
మధ్యలో దళారులు, లారీలు ఓనర్స్, ట్రాక్టర్ ఓనర్స్ వీళ్ళందరూ దళారులు ఎక్కువైపోయి రేట్ ఏం మాత్రం కూడా తగ్గించే పరిస్థితి లేదు. అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందే. ప్రభుత్వం పైగా నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరలు పెరిగాయి. బాగా 20 రూపాయలు 20-30 రూపాయలు పెరిగింది ఒక్కొక్క కేజీకి. ఏదైనా కానీ పప్పులు కొన్ని, నూనె కొన్ని, నిత్యావసర ధరలు వాటి మీద నియంత్రణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఎంత రేట్లో అమ్ముతున్నారంటే ఏం చెప్తారు? 6,000 నుండి 7,000 అమ్ముతున్నారు ట్రాక్టర్. దానివల్ల ఇప్పుడు అక్కడ కట్టాల్సిందేమో 500 ట్రాక్టర్కి, ఇక్కడ వచ్చేటప్పటికేమో 7,000, 5,000 అమ్ముతున్నారు. అంటే డ్రైవర్ ఎంత తీసుకుంటాడు, ట్రాక్టర్ అతను ఎంత తీసుకుంటాడు, ఆయిల్ ఎంత పట్టింది. 10 కిలోమీటర్లు వచ్చేవరకు 10 కిలోమీటర్లకి 1,000 రూపాయలకు తోలమన్నారు. 1,070 రూపాయలు తోలమన్నారు గవర్నమెంట్. 10 కిలోమీటర్ల పరిధిలో 1,070 రూపాయలు తీసుకుని తోలమన్నారు. ఆ పరిధి అంతా మించిపోయి జనాల్లో కొంచెం అస్వస్థత ఉంది. అంటే ట్రాక్టర్లు తీసుకున్న వాళ్ళ దగ్గర కానీ, లేకపోతే లారీలు ఉన్న వాళ్ళ దగ్గర కానీ, మాకు ఈ కిరాయి అయితే గిట్టదు కదా, మేము అట్లా వేయలేమని చెప్పేసి అందరూ సిండికేట్ అయిన పరిస్థితి కనపడుతుంది. అంటే గత ప్రభుత్వంలో మీకు ఇసుక ఎటువంటి ధరల్లో లభించేది, ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత దానికి దీనికి ఏం డిఫరెంట్ లేదు. డిఫరెంట్ లేకపోవటానికి కారణం ప్రభుత్వం తగ్గించిన మాట వాస్తవం. ప్రభుత్వం అయితే ఒక పాలసీ తీసుకుంది, ప్రభుత్వం తీసుకుంది. కానీ మధ్యలో ఉన్న దళారులు మాత్రం తగ్గించే పరిస్థితి కనపడతలేదు. దాని మీద ఫోకస్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అంటే గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులే మళ్ళీ ఇప్పుడు కూడా పడుతున్నారంటారా? అవును, వాస్తవం. ఎందుకు పడుతున్నారనేది జనంలోనే ఆ రెవల్యూషన్ ఉంది. జనంలో ఉన్నదాన్ని ప్రభుత్వం పాలసీ మీద నడతం కరెక్ట్ కాదు. ప్రభుత్వం దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ ఇసుకొత్తి జనం ఉండరుగా ఇక్కడ. ప్రభుత్వం బాగానే ఉందిలే కానీ, బాగానే చేస్తున్నాడు కానీ, అన్నా క్యాంటీన్ అవి బాగానే పెట్టాడు కానీ వంటకి. ఈ జనానికి కాతి ఇసుకిస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఏంటి అందరూ పని చేసుకుంటారు, రూపాయి డబ్బులు తెచ్చుకుంటారు. అది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఇప్పుడే ఆయన ఎక్కింది, పర్వాలా చేస్తున్నాడు కదా. ఇప్పుడు వరదల వాళ్ళకి చాలా సాయం చేశాడు. మునిగిపోయిన వాళ్ళకి ఎకరానికి 10,000 ఇచ్చాడు, మునిగిపోయిన వాళ్ళకి 10,000 ఇచ్చాడు, ఇలా మునిగిన వాళ్ళకి 10,000 రూపాయలు వేసాడు. అంతా బాగానే ఉంది. కాకపోతే ఈ ఇసుక వదిలాడు అనుకో, ఈ వర్కర్లకు కూడా కతి భోజనం దొరికింది. అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలు పెడతాను అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అవి ఏమైనా అమలు అయ్యే అవకాశం ఉందంటారా? పెడతారంట, దగ్గరలోనే ఉండే అవి కూడా పెడతారు. అమలు చేస్తారంటారా? చేస్తారు. ఫ్రీ ఇసుక ఇంకా రాలేదయ్యా, చచ్చిపోతున్నారు జనం మటుకు చచ్చిపోతున్నారు, ఇసుక రాలాయి. పనులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? పనులు సక్రంగా లేవు, ఉండోడిగా ఉండయి. అది అందరికీ లేవు. ఈ మట్టికి ఇళ్ల మునిగినోడి మటుకు బాగానే చేస్తున్నాడు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు దాటిపోతా ఉంది. ఇంతవరకు సూపర్ 6 పథకాలు పెట్టలేదు, ప్లస్ మళ్ళీ ఉచిత ఇసుకను అందించలేదు అని చెప్పేసి కూడా ప్రభుత్వాలు అంటా ఉన్నాయి. రైతులకి ఇవ్వకోకుండా ఇంటికి గెలవాళ్ళకి ఇవ్వకోకుండా ఇంటికి గెలవాళ్ళకి ఇస్తున్నాడు డబ్బులు. అదొకటి మంచి పని. కౌలు రైతులకి పొలం డబ్బులు వేస్తున్నాడు, మంచి పని. ఇసుకే రాలా, అన్నీ బాగానే జరుగుతుంది. అంటే ఇసుక మీకు ఇప్పుడు ఎటువంటి ధరల్లో లభిస్తుందంటే ఏం చెప్తారు? అసలు రోడ్డుకి రావట్లే, రోడ్డు ఎక్కలే, ఇంకా నీళ్ళు ఉన్నాయి అక్కడ. ఇసుక ఇవ్వట్ల, పనులు లేవు సార్, పనులు లేవు అసలు. అది ఎవరికి పనులు లేవు ఇక్కడ, అందరూ ఖాళీగా ఉంటున్నాం చూడండి. అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉందంటారు? అప్పుడు అలా ఉంది, ఇప్పుడు అలా ఉంది. అప్పుడు మరీ ఘోరం. అప్పుడు కరెంట్ వచ్చిందని అప్పుడు ఏం లేదు, అందరూ ఇంటికాడ కూర్చున్నాం. అది సార్.